ताड़ी की दुकानों में स्थित महिलाओं को निशाना बनाकर उन्हें नगर के सीमावर्ती क्षेत्रों में ले जाकर उनका बलात्कार कर उनके पास स्थित नकदी आदि लूटकर फरार होने वाले एक खूंखार बलात्कारी को राचकोंडा पुलिस ने गिरफ्तार कर लिया। घटकेसर निवासी हुसैन खान ताड़ी की दुकानों में ताड़ी पीकर नशे में धुत महिलाओं को अपनी चिकनी चुपड़ी बातों से गुमराह कर उन्हें सुनसान जगहों पर ले जाकर उनका बलात्कार कर उनकी हत्या कर देता था। हत्या करने के बाद उनके शरीर पर स्थित सोने चांदी के आभूषण व नकदी लेकर फरार हो जाता था। यलवी नगर सीसीएस तथा हयातनगर पुलिस ने अपने संयुक्त ऑपरेशन के द्वारा उस बलात्कारी हत्यारे को धर दबोच लिया। पुलिस ने उस अपराधी के पास से 3,95,000 रुपये नकद, एक होंडा एक्टिवा गाड़ी तथा एक मोबाइल फ़ोन जब्त कर लिया। पुलिस आयुक्त ने बताया कि इस अपराधी पर हैदराबाद राचकोंडा कमिश्नरेट परिधियों में 17 मामले दर्ज हैं। सीपी महेश भागवत ने बताया कि इस पर पीडी एक्ट के तहत मामला दर्ज कर फास्ट ट्रैक कोर्ट द्वारा सजा दिलाई जाएगी। उन्होंने बताया कि पुलिस काफ़ी दिनों से इसकी तलाश में थी। వాళ్ళిద్దరు తాగి మళ్ళా ఆయన యాక్టివా బండి ఉంది, ఆ యాక్టివా బండి మీద అవుట్స్కట్స్లో తీసుకెళ్ళి అమ్మాయిల మీద రేప్ చేస్తారు. తర్వాత అమ్మాయిల దగ్గర ఉన్న బంగారం అని ఆయన దగ్గర చేసి పెట్టి అక్కడ నుంచి దొంగతనం చేసే బంగారం అక్కడ నుంచి పారిపోతారు. సో ఇలాంటి 2 కేసెస్ ఇప్పుడు ఒక కేసు అని హయాత్ నగర్లో क्राइम नंबर 608 ऑफ 2020। नगर के मेहंदीपट्टनम रैतू बाजार के किसान अपने साग सब्जियों की बिक्री न होने से भारी घाटे का शिकार हो रहे हैं। किसानों का कहना है कि उनके गांवों से यहां साग सब्जी लाने तक सुबह के 10 बजते हैं और उसी समय से लॉकडाउन आरंभ हो रहा है, जिस कारण उनके माल की बिक्री नहीं हो रही है और जैसा लाया गया माल वैसा ही वापस गाँव ले जाना पड़ रहा है। इस बात की तकलीफ बताते हुए किसानों ने अपनी वेदना व्यक्त की। आज प्रातः रैतू बाजार का दौरा किया हमारे प्रतिनिधि श्रीकांत की रिपोर्ट। తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్లో రెండో రోజు కూడా ఈ లాక్డౌన్ కూడా ప్రారంభంగా ఉంది. 10 గంటలు ముగిసిన దాని తర్వాత కూడా ప్రజలందరూ ఇంకా రోడ్లపైనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నిత్యావసరాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలా చాలా రకాలుగా కూడా వారికి ఇచ్చినటువంటి టైం గడువులో వాళ్ళు బయటకు వచ్చి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోడ్లపైకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం మెహదీపట్నంలో ఉన్నటువంటి రైతు బజార్ వద్ద ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే 10 గంటలు అవుతున్నప్పటికీ ప్రస్తుతం పోలీసులు అంటే టైం గడిచింది కాబట్టి ఖచ్చితంగా పోలీసులు బయటకు పంపించే విధంగా కూడా వాళ్ళంతా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా తమ ఇళ్లలో నుంచి ఉదయం చాలామంది కూడా 6 గంటల నుండి 10 గంటల వరకు ఇచ్చిన టైంలో వాళ్ళకి కొంతమంది లేవలేని వారు, అదేవిధంగా కొంతమంది లేటుగా వచ్చిన వారు, వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా కూడా ఈ కూరగాయలు అనేది కూడా కొనుక్కోవడం జరుగుతుంది. రోజువారీగా ఉన్నటువంటి లాక్డౌన్ సమయంలో ఏవైతే ఉన్నాయో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆ సమయంలోనే వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కొనుక్కొని కూడా వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎవరు బయటకు రాకుండా కూడా తమ ఇళ్లలోనే ఈ లాక్డౌన్ అంతా కూడా పూర్తి చేసుకోవాలనేది కూడా పోలీసు అధికారులు చేస్తూ ఎవరు బయటికి రాకుండా, అదేవిధంగా లాక్డౌన్ ముఖ్య కారణం ఏంటంటే లాక్డౌన్ పెట్టడం వల్ల ఈ ఏదైతే వైరస్ ఉందో వైరస్ వ్యాప్తి చెందకుండా, ఎవరికి సోకకుండా లాక్డౌన్ కూడా విధించడం జరిగింది. దాని ద్వారా మీరు లాక్డౌన్ విధించాక మళ్ళీ రోడ్లపైకి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామనేది కూడా పోలీస్ బాసులు చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనం బయటికి వస్తే మాత్రం ఈ వైరస్ వ్యాప్తి పెంచే అవకాశం ఉంటుంది. మన ఇళ్లలోనే ఉంటే మాత్రం ఈ వైరస్ని కూడా చాలా తొందరగా కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మన తెలంగాణలో చూసుకుంటే చాలా వరకు కూడా కరోనా కేసులు అనేది తగ్గుతున్నటువంటి రోజు లిస్టు మనం చూస్తే మాత్రం ఉదయం ఇచ్చినటువంటి సమయంలో కేవలం ఈ 4 గంటల సమయం ఏదైతుందో అది ఉపయోగించుకొని వాళ్ళకి సంబంధించిన సామాగ్రి కొనుక్కొని ఇళ్లలో 10 లోపు కూడా ఇళ్లలో చేరితే బాగుంటుంది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సార్ ఖచ్చితంగా బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం, వారి వాహనాలు కూడా సీజ్ చేస్తాం అనేది కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. సో ఇది పరిస్థితి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంగా రెండో రోజు కూడా ఈ లాక్డౌన్ అనేది కూడా ప్రారంభమైంది. సో అందరూ కూడా ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండి బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఇళ్లలో ఉండి కూడా తమ మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా ఈ తగిన చర్యలు అనేది కూడా తీసుకోవాలనేది కూడా అధికారులు ఇప్పటికే సూచించారు. కెమెరా పర్సన్ మురళీతో శ్రీకాంత్, हैदराबाद। साइबराबाद पुलिस ने पूरी सख्ती के साथ दूसरे दिन का लॉकडाउन अमल किया। साइबराबाद पुलिस आयुक्त सज्जनार ने बताया कि साइबराबाद कमिश्नरेट परिधि में कुल 72 चेकपोस्ट स्थापित किए गए हैं। लोग अनावश्यक रूप से घरों के बाहर ना आएँ, इसके लिए पूरी सख्ती के साथ कदम उठाए जा रहे हैं। आज प्रातः साइबराबाद पुलिस आयुक्त सज्जनार, शमशाबाद डीसीपी प्रकाश रेड्डी, ट्रैफिक डीसीपी संजय कुमार ने अत्तापुर स्थित पिलर नंबर 150 के पास वाहनों आदि की जांच की। उन्होंने इस मौके पर लोगों से अनावश्यक घरों से घरों के बाहर न निकलने का आग्रह किया। उन्होंने चेतावनी दी कि लॉकडाउन के विरुद्ध सड़कों पर आने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी।
ఇప్పుడు కరోనా తగ్గుముఖ పట్టింది. మనము మన ఇంట్లో ఉంటేనే ఈ యొక్క కరోనా పైన విజయం సాధించవచ్చు. ప్రజలందరూ కూడా ఏదో 1 డే 2 డే అయింది మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పి ఆలోచన పెట్టుకోవద్దు. వాళ్ళ 8 రోజులు ఇంకా మిగిలిన 8 రోజులు కూడా ఇదే విధంగా లాక్డౌన్ పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రభుత్వము డాక్టర్స్ ఇచ్చే అడ్వైజర్ని పాటించాలి. వాళ్ళు కోవిడ్ ప్రోటోకాల్ని ఎట్టి పరిస్థితులు పాటించాలి. బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరంని పాటించాలి, శానిటైజ్ చేసుకోవాలి. नामपल्ली के मल्लेपल्ली चौराहे पर स्थित दत्तात्रेय किराना शॉप पर आज नापतोल विभाग के सीआई प्रवीण कुमार ने आकस्मिक छापा मारा। इस जांच के दौरान उन्होंने पाया कि दुकान में स्थित वस्तुओं पर उत्पादक या निर्माता का ईमेल आईडी नहीं है। इस कारण उन सामानों को प्रवीण कुमार ने सीज कर लिया। उन्होंने बताया कि उन कंपनियों उत्पादकों को नोटिसें जारी की जाएगी। प्रवीण कुमार ने बताया कि नियमानुसार प्रत्येक उत्पादन पर उनके निर्माण की तारीख, समाप्ति की तिथि, एमआरपी दर, वस्तु का भार तथा उस कंपनी या उत्पादक के कस्टमर केयर का ईमेल आईडी जैसी 6 जानकारियां होनी चाहिए। उन्होंने मामला दर्ज कर आगे की कार्रवाई आरंभ कर दी है। ज़्यादा प्राइजेस पूरे करेक्ट है। ఇప్పుడు వైర్లెస్ ఇది కంపెనీ రాసి ఇంకా కరెక్ట్గా అమ్ముతున్నారు. సిగరెట్స్ వచ్చి ఎక్కువ సేల్ అమ్మచ్చు. भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने मांग की कि निजी अस्पतालों में हो रही लूटमार को तत्काल रोका जाए। आज भाजपा कार्यकर्ताओं ने एलबी नगर निर्वाचन क्षेत्र के ग्रीन पार्क कॉलोनी मैक्स लाइफ हॉस्पिटल के समक्ष धरना आंदोलन किया। उन्होंने आरोप लगाया कि निजी अस्पतालों के प्रबंधन कोरोना पीड़ित रोगियों के पास से अधिक शुल्कों की वसूली कर रहे हैं। रोगी के परिजनों का पैसे के लिए प्रताड़ित भी किया जा रहा है। उन्होंने यह भी बताया कि उपचार के नाम पर अधिक धन की वसूली के अलावा अस्पतालों में बेहतर और गुणवत्तापूर्ण चिकित्सा सुविधाएं भी मुहैया नहीं करवा रहे हैं। भाजपा कार्यकर्ताओं ने बताया कि निजी अस्पतालों के संचालक कोविड के नाम पर गरीब लोगों को लूट रहे हैं। उन्होंने मुख्यमंत्री केसीआर से मांग की कि वे इस दिशा में ठोस कदम उठाकर सरकार द्वारा निर्धारित दरों पर ही उपचार कराने के लिए निजी अस्पतालों को आदेश जारी करें। इस आंदोलन में भाजपा रंगारेड्डी जिला शहरी क्षेत्र के अध्यक्ष सामा रंगारेड्डी, वंगा मधुसूदन रेड्डी, सरूर नगर पार्षद आकुला श्रीवाणी अंजन, प्रेमचंद्र रेड्डी सहित कई कार्यकर्ता उपस्थित थे। నేను ఆకుల శ్రీవాణి అంజన్, సరూర్ నగర్ కార్పొరేటర్. ఇవాళ మనము ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలాంటి దందా చేస్తున్నారో చెప్పడానికని వచ్చామండి. కోవిడ్ అన్నది ఎంత పెద్ద మహమ్మారి అంటే ప్రపంచమంతా ఎంతో ఇబ్బందులలో ఉన్న ఇలాంటి సమయాలలో మనుషులము ఒకరికొకరు సహాయంగా ఉండాలి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం మాత్రము రోజుకి 90,000 70,000 ఒక్కొక్క బెడ్ మీద తీసుకుంటున్నారు. దానికి కనీసం ఫెసిలిటీస్ కూడా లేవు. మళ్ళీ 90,000 బిల్లులు వేస్తాడు. మళ్ళీ ఆక్సిజన్ ట్యాంకులు మీరే తెచ్చుకోండి, అన్నీ మీరే తెచ్చుకోండి అని చెప్తారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. राज्य सरकार द्वारा अचानक लॉकडाउन लागू करने से यहाँ बसे लोगों को अपने पैतृक गांवों को जाने के लिए नाना तकलीफ़ों का सामना करना पड़ रहा है। यात्रा के उचित साधनों के न होने से उनकी तकलीफ़ें और भी बढ़ गई है। सिकंदराबाद रेलवे स्टेशन में अधिकारी केवल आरक्षित टिकट धारकों को ही स्टेशन के भीतर जाने की अनुमति दे रहे हैं, जिस कारण दूसरे यात्री असमंजस की स्थिति से गुजर रहे हैं। दूसरी ओर उनके पास आरक्षित टिकट नहीं है, वे वापस आने अपने ठिकाने पर जाने लॉकडाउन लागू रहने से उस जगह तक नहीं पहुंच पा रहे हैं। ऐसे लोगों को निस्सहाय हालत में स्टेशन के बाहर जहां तहां स्थान मिले वहीं तकलीफ भरी रात गुजारना पड़ रहा है। बाहरी प्रदेशों से यहां आए मजदूरों को यात्रा का साधन नहीं मिला तो रात के समय भोजन पानी भी नहीं मिल पा रहा है। उन लोगों की मांग है कि सरकार उनकी समस्या का हल निकाले, उनकी आवश्यक सहायता कर उन्हें उनके गृह प्रदेश भेजने की व्यवस्था करें।
लगेज किसके उल्टा लगेज निकाले क्या कौन देखता है इसका देखो राज्य सरकार द्वारा कोरोना की रोकथाम के लिए लागू किए गए लॉकडाउन का दूसरा दिन जारी है। हैदराबाद नगर में दूसरे दिन प्रातः 6 बजे से 10 बजे तक ढील की अवधि में लोग ज़्यादा संख्या में बाहर न आने से दुकानों आदि पर भारी भीड़ या कतारें दिखाई नहीं दी। ज्ञातव्य है कि राज्य सरकार ने राज्य भर में 10 दिनों के लिए लॉकडाउन की घोषणा की थी। आज प्रातः 6 बजे से लोग अपनी ज़रूरतों की चीज़ें, साग सब्जी, फल फूल, दूध आदि की खरीदी करने के लिए घरों से बाहर आए। लोगों में लॉकडाउन का भय स्पष्ट दिखाई दिया। वहीं दूसरी ओर रामनगर मछली मार्केट में अधिक भीड़ दिखाई पड़ी। वहां मछली खरीदने आए लोग सामाजिक दूरी का पालन किए बिना मनमाने ढंग से घूमते हुए कोविड दिशा निर्देशों की धज्जियां उड़ाते दिखाई दिए। लॉकडाउन में ढील की अवधि होने से नगरद्वय के कुछ क्षेत्रों में ट्रैफिक जाम भी हुआ, जिसे यातायात पुलिस ने कम समय में ही काबू में कर लिया। नगर के जामबाग, मोजमदाही मार्केट, बड़ी चौड़ी सब्जी मार्केटों में खरीदारों से सड़कें भरी हुई दिखाई पड़ी। राज्य के गृह मंत्री महमूद अली ने राज्य की मुस्लिम जनता से कहा कि राज्य सरकार द्वारा जारी दिशा निर्देशों के अनुसार रमज़ान की प्रार्थना नमाज अदा कर लें। उन्होंने यह भी कहा कि रमज़ान पर्व एक पवित्र त्यौहार है, इस कारण सभी मुस्लिम बंधु ईद की नमाज प्रार्थनाएं अपने घरों पर ही कर लें। गृह मंत्री ने कहा कि मस्जिदों में 4 से अधिक लोग नमाज में भाग नहीं ले सकते। ईद उल फितर की विशेष नमाज तथा जुमे की नमाज सरकारी नियमों के तहत ही अदा करें। इस संबंध में उन्होंने एक सूचना जारी की। नगरद्वय में कल देर रात कई क्षेत्रों में भारी वर्षा हुई। बारिश एवं तेज हवाओं के कारण कई जगहों पर बड़े बड़े वृक्ष धराशायी हो गए। इस कारण नगर के कई क्षेत्रों में बिजली की आपूर्ति भी बाधित हुई। भारी बारिश के कारण शहर के कई निचले क्षेत्रों में पानी जमा हो गया, जिस कारण लोगों को रात भर खासी तकलीफ़ों का सामना करना पड़ा। श्रीनगर कॉलोनी में तेज हवाओं तथा बारिश से वृक्ष टूटकर सड़कों पर गिर गए, जिससे वाहन चालकों को जाने में कठिनाइयों का सामना करना पड़ा। वृक्षों को सड़कों पर गिर जाने से काफ़ी देर तक यातायात बाधित हुआ। 10 बजे से लॉकडाउन होने के कारण कामकाजी लोगों को कई प्रकार के अवरोधों का सामना करते हुए आगे बढ़ना पड़ा। जीएचएमसी के अधिकारी भी सड़कों पर गिरे वृक्षों को तत्काल हटाने में लापरवाही करते नजर आए। अंबरपेट विधानसभा क्षेत्र के विधायक कालेरू वेंकटेश के आदेश पर हिमायतनगर मंडल की तहसीलदार ने आज प्रातः अपने कार्यालय में कल्याण लक्ष्मी तथा शादी मुबारक के चेक लाभार्थियों में वितरित किए। इसी प्रकार मुशीराबाद निर्वाचन क्षेत्र के विविध मोहल्लों से संबंध 87 अल्पसंख्यक महिलाओं को स्थानीय विधायक मुठा गोपाल ने शादी मुबारक के चेक बांटे। उन्होंने यह चेक राज्य सरकार की शादी मुबारक योजना के तहत बांटे। इस संदर्भ में विधायक ने मुस्लिम बंधुओं को रमजान ईद की शुभकामनाएं भी दी। इस अवसर पर टीआरएस नेता मुठा जयसिम्हा, पार्षद रचनाश्री, मुशीराबाद मंडल की तहसीलदार एवं अन्य अधिकारी उपस्थित थे। सोने की कीमतें कुछ नीचे गिरते आ रही हैं। गत कुछ दिनों से बढ़ते जा रहे सोने की कीमत आज थोड़ा कम हुई। इसी क्रम में चांदी के दाम भी कुछ कम हुए हैं। अक्षय तृतीया के सामने सोने चांदी की कीमतों में गिरावट आना लोगों को कुछ हद तक राहत दिलाने वाली बात कही जा सकती है। 14 मई शुक्रवार को अक्षय तृतीया का दिन पड़ रहा है। अधिकांश लोग अक्षय तृतीया और वह भी शुक्रवार का दिन आने से इसे बहुत ही शुभ मानते हैं और इस दिन स्वर्णाभूषणों, चांदी के सामानों की खरीदी करते हैं। हैदराबाद में 22 कैरेट सोने की कीमत प्रति 10 ग्राम 44,500 रुपये है। वहीं 24 कैरेट सोने की कीमत 48,560 रुपये प्रति 10 ग्राम है। इसी प्रकार देश के अलग अलग शहरों में सोने के अलग अलग दाम हैं। दिल्ली में 22 कैरेट सोने की कीमत 45,900,
तो वहीं 24 कैरेट सोने की कीमत 49,900 रुपये प्रति 10 ग्राम है। जो भी हो, अक्षय तृतीया के मौके पर सोने के दाम उतरने से स्वर्ण प्रेमियों में उत्साह आ गया है।